కయ్యం గారు ఉన్నారు. హాయ్ సార్. హలో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నా సూపర్. మీ బ్రదర్ వచ్చారు, మార్నింగ్ వరకు వెళ్ళిపోయారు. అవును. సో ఇక మధ్యాహ్నం నుంచి ఉన్నారు, సాయంత్రం 6 దాకా వెయిట్ చేశారు. మన మ్యాచ్ 7 o'clock స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 6 hours కూర్చున్నారు. సో మేము 7 o'clock స్టార్ట్ అయింది. ఎలా అనిపిస్తుంది? అన్నదమ్ములు ఇద్దరు ఒక మంచి కాజ్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇద్దరు ఒకే కాజ్కి వచ్చారంటే చాలా గొప్ప మనసు ఉండాలి. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా ఇప్పుడు నేను ఏదైనా కాజ్ కంటే ఫస్ట్ ముందు ఉండేది మా అన్నగారు అలీ గారు. సో ఆయనతో అలా కాకుండా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఉంటుంది. సో మన జవాన్ల కోసం కానీ ఏదైనా కానీ ఎనీ గుడ్ కాజ్ దానికి ముందు ఉంటాం మేము. సో వీఆర్ హియర్ టుడే అండ్ వీఆర్ అలా కాకుండా అండ్ ఓన్లీ కాజ్లో ఒక ఎంటర్టైన్మెంట్ లోపల తీసుకొస్తూ. సో వాట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్? మనకి ఆబ్వియస్లీ మన ఇండియన్ లెవెల్లో చూసుకుంటే పెద్ద ఎంటర్టైన్మెంట్ క్రికెట్ కంటే పెద్దదేం లేదు. సో కాబట్టి మనం అందరూ ఇలా ఆలోచించి ఇలా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఎలా అనిపిస్తుంది? ఎలైట్ క్రికెట్ లీగ్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడడం అంటే మనం చాలా మ్యాచెస్ చూస్తూ ఉండే ఇక్కడ. అలాంటి చూసే మ్యాచ్ దగ్గర చేసే గ్రౌండ్ దగ్గర ఆడడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 మ్యాచెస్ నేను ఈ గ్రౌండ్లో ఆడున్నాను. బౌలింగ్ చేసి ఉన్నాను, బ్యాటింగ్ చేసి ఉన్నాను. సో నాకు కొద్దిగా ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి మనకి. సో ఆబ్వియస్లీ దిస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ గ్రౌండ్ ఇన్ ఇండియన్. మీ టీం 240 టార్గెట్ ఇచ్చింది, 241 టార్గెట్ ఇచ్చింది 16 ఓవర్స్కి. ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా ఇది ఆబ్వియస్లీ మేము తొందరలోనే తక్కువ టార్గెట్లో మేము ప్యాక్ చేసేస్తామని ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.